రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. రంజాన్ సందర్భంగా కొండపిలో ముస్లింలతో కలిసి మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యానికి రంజాన్ ప్రతీక అన్నారు. నెల రోజుల ఉపవాస దీక్షల ద్వారా పరిడి వెళ్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దాతృత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతనల కలయిక రంజాన్ అని కొనియాడారు. అల్లా ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి స్వామి ఆకాంక్షించారు. మా ప్రభుత్వం ఇప్పుడు కూడా అండగా ఉంది. ఎవరు కూడా అపోహలు చెందాల్సిన పరిస్థితి లేదు. చదర్మం వచ్చింది, మేము కలుస్తున్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీతో మేము అందరం ఉన్నప్పుడే కూడాను, ఇంతకుముందు కూడా ఉన్నప్పుడు కూడా ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం మైనారిటీస్గా లౌకికవాదంలో ఉన్నదాన్ని పరిరక్షించే విధంగా మేము ఉన్నాం. పూర్తిగా వారికి అండగా మా ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ ఒకసారి తీసుకుంటే ఈ ఈద్గా నిర్మాణానికి కూడా మేము సహకరించింది. సింగరాయకొండలో ఈద్గా చూస్తుంటారు. అది చాలా రాజస్థాన్లో కట్టినటువంటి కట్టడాల మా సంధాని భాష చేత కట్టించేది. దాన్ని లెవలింగ్ చేద్దామంటే మళ్ళీ ఇప్పుడు అక్కడ నేను లెవలింగ్ చేస్తాను. పోయినసారి మనకు అక్కడ ఇది మన మీటింగ్ కూడా జరిగింది అనుకుంటా, అందరూ నుంచి ఉంటారు. అక్కడ షాజీఖాన్ మా పెద్ద ఆయన దామచల్ నాయన గారి టైంలో చేసింది, పాకల్లో కానీ ఇక్కడ కానీ. అదేవిధంగా రంజాన్ మాసంలో మన మసీదులకి రంగులు వేసుకోవడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది.